క్రైస్తవ జీవితానికి, ఓ షేపుకు వచ్చిన క్రైస్తవ జీవితానికి ఆది అపోస్తుల ఉపదేశం అనే బండ మీద, పునాది మీద, పరలోకపు ప్రత్యక్ష గుడారపు నమూనాలో తన వ్యక్తిగత జీవితంలో ఒక పద్ధతిగా వెండి, బంగారం, వెలగాలనేటువంటి విలువైన సరుకులతో కట్టుకుని ఇంత ప్రసహనం ముగిస్తే ఓకేనా, గాడ్ బ్లెస్ యూ అండంట, ఉండు అని పరీక్ష పెడతాడంట. నీ విశ్వాస జీవితపు ఆధ్యాత్మిక అనుభవాలకు పరీక్ష పెట్టేది మొదట, అంటే మొదట నిన్ను పరీక్షించేవాడు దేవుడే. ఇందులో ఇంకొక ప్రేమ ఉంది. ఫస్టే సైతాన్ని కూడా వదలరు, ముందు ఆయన చూసి పర్లేదంటే ఇప్పుడు వదులుతాడు బయటికి. చూసుకోరా ఒకసారి మామూలు ఎలా ఉన్నాడు చూడు. ఇప్పుడు చంటి పిల్లలు చిన్న కొత్తగా మాటలు వచ్చే పిల్లల్ని ఏబిసిడీ చెప్పు నాన్న, 1 2 3 చెప్పు అని తల్లిదండ్రులు ఎవరైనా అతిథులు మనలాంటి వాళ్ళు వెళ్తే మన ముందు చెప్పిస్తారు కదా, అదే ఫస్ట్ అది చెప్పిస్తారా, అప్పుడు 50 రిహార్సల్స్ అవుతాయి. సేమ్ ఏ తండ్రి ప్రేమ అంతే కదా. ముందు ఈయన టెస్ట్ చేసి చూసి పర్లేదురో, కదా అది సరిగ్గా ఉన్నాడు వీడు అనుకుంటే అప్పుడు అని పిలిచి చూసుకోరు ఒకసారి, మామూలు చూడు ఒకసారి. ఆమేన్. నేను అంటున్నాను, దేవుడే నిన్ను పరీక్షించుచున్నప్పుడు నువ్వు గెలిస్తే ఫస్ట్ పేపర్ పాస్ అయిన టెంక బోర్డు ఉంటాయి. మరి అది నేను చెప్పే శుభవార్త. ఎవరు ఎంతో ప్రయాసపడి మరి ఎంతగానో భక్తి శ్రద్ధలతో ఉండే, ఎంతో నిబద్ధత కలిగే ఉపదేశంలో ఉండే మేము కట్టుకున్నామండి. అందుకేనండి పరీక్షించబడుతున్నారు. కట్టబడుట విశ్వాస జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి అంతిమ దశ కాదు. కట్టబడిన క్రైస్తవ్యం, కట్టబడిన విశ్వాస జీవితం పరీక్షింపబడాలి. ఆ పరీక్షింపబడే పద్ధతిలో మొదటి పరీక్ష దేవుడే పెడతాడు. గతంలో చాలాసార్లు చెప్పాను నేను, శ్రమల ద్వారా పరీక్షిస్తాడు, సంపదతో కూడా పరీక్షిస్తాడు. శ్రమల ఇంట్లో నిలబడినందుకు ఇప్పుడు సంపద వచ్చేసింది, ప్రభు మమ్మల్ని ఎంతగానో దీవించాడు, కాదు అది శ్రమలతో పరీక్ష. ఇది కూడా పరీక్ష, ఇదే ఇంకా పెద్ద పరీక్ష. ఆ కరువులో, కష్టంలో మంచిలు దాకా బతికేసినప్పుడు కుదురుకుంటాడు ఒకడు. ఎడు చూసినా డబ్బులు వెళ్తున్నాయి అనుకో, దేవునికి స్తోత్రం. మరి ఆ దేవుడు ప్రేమమయుడు కనుక మరి చూసి చున్నట్టుగా వీడికి ఇలాంటి కొత్త డైలాగులు వస్తాయి డబ్బులు వచ్చాక.